కుంభరాశి వారు ఈ నెల జూన్ 26, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో కూడా మీ మీద చేతబడి జరగబోతుంది. కొన్ని ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకూడదు. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండవచ్చు. అసలు ఏంటి మా మీద చేతబడి ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, సడన్ గా ఈ చేతబడి ఏంటి అని మీకు భయం కలగవచ్చు. కానీ మీరంటే గిట్టని వారు కొద్ది రోజులుగా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. వారు మిమ్మల్ని చూసి ఓరవలేక ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా మిమ్మల్ని చేస్తూ ఉన్నారు. మీ జీవితాన్ని నాశనం చేయాలి అని, మీ ఎదుగుదలని వారు అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంతోషాలు, ఆనందాలను చూసి వారు అసలు ఓరవలేకపోతున్నారు. నిజంగా మీ జీవితంలో ఈ చేతబడి అనేది ఇప్పుడు జరుగుతుంది అన్నట్లయితే దాని నుంచి మీకు కొన్ని సిమ్టమ్స్ అనేవి ముందుగానే కనిపిస్తాయి. మీకు గత కొద్ది రోజులుగా ఇలా అనిపిస్తూ ఉన్నట్లయితే మీరు గమనించండి. మీరు ఏ పని చేసినా సరే వెంటనే అడ్డంకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళగానే ఒక విచిత్రమైన అనుభూతి, అంటే కాస్త భయంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు బయట ఎంతో సరదాగా హుషారుగా ఉన్న మీకు సడన్ గా ఇంటికి రాగానే మీ మూడ్ అనేది మారిపోతుంది. మీకు ఇంటి వాతావరణం కాస్త అభద్రంగాను భయంగాను అనిపిస్తూ ఉంటుంది. మరొకటి, రాత్రిళ్ళు అస్సలు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా సరే మీకు రాత్రిళ్ళు నిద్ర అనేది పట్టదు. ఇంకొకటి, మీ మనస్సు ఎప్పుడు కూడా కలవరపడుతూ ఉంటుంది. ఏదో తెలియని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది. మీరు పడుకున్నా కూడా మీకు సడన్ గా మెలకువ రావడం, నిద్దట్లో మీకు సడన్ గా మెలకువ వచ్చి కాస్త ఆందోళనగా రావడం, పీడకలలు విపరీతంగా రావడము, ఇలా ఈ మధ్య మీకు సాధారణంగా కాదు చాలా తరచుగా ఎక్కువ సార్లు ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు సాధారణంగా జరిగే విషయాలు అస్సలు కాదు. ఇది మీ మీద పడబోయేటువంటి చేతబడి ప్రభావం కూడా కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకండి. కుంభరాశి మిత్రులు అందరికీ కూడా చెప్తున్నాను, ఈ 4 రోజులు అంటే 4 రోజులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రదేశాలకి మాత్రం అస్సలు వెళ్ళకండి. మీరు గనక ఈ వీడియోని సరిగా చూడకపోయినా లేదా ఆ ప్రదేశాలకు గనక వెళ్ళినట్లయితే మీ జీవితం మొత్తం కూడా మీరు బాధపడతారు. ఒక్కసారి మీ మీద అటువంటి ప్రభావం పడింది అంటే మళ్ళీ జీవితంలో మీరు కోలుకోవడం అనేది జరగదు. కాబట్టి ఈ వీడియోని మీరు ప్రశాంతంగా కూర్చొని వినండి. కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలైనా సరే వినండి. లేదు అంటే గనక మీకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే వినండి. కానీ మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారు అంటే గనక ఎవ్వరు ఏమి చేయలేరు. మీ జీవితం మొత్తం కూడా నాశనం కాబోతుంది. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక్క చిన్న తప్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది. అయితే కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్కులు. ఎందుకంటే వీరికి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా త్వరగా ప్రభావం చూపుతుంది. దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మొదట ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో ప్రారంభమవుతుంది. అంటే ఇంట్లో తరచుగా చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్దగా అవుతూ ఉంటాయి. ఎందుకో తెలియకుండా అకారణంగా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీకు ఇష్టమైన వాళ్లతోనే అది కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ తప్పేమీ లేకపోయినా, వారి తప్పేమీ లేకపోయినా మీ మధ్యలో ఒక అపార్థాలు రావడం, మీ మనసు అనేది బాగా మారిపోవడం, మీకు మీ మనస్సు మీ కంట్రోల్లో లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, కారణం లేనటువంటి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకో తెలియదు, ఎవరి మీద చూపించాలో తెలియదు. ఈ విధంగా మీ మనస్సు అనేది మీ కంట్రోల్లో ఉండదు. మీ మైండ్ అనేది కూడా మీ కంట్రోల్లో ఉండదు. ఈ కోపం, మనస్సు మీ కంట్రోల్లో లేకపోవడం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, మరొకటి మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇది మెయిన్ గా జరుగుతూ ఉంటుంది. వీరి మీద గనక అటువంటి ప్రభావం ఏమైనా పడింది అంటే గనక, ఒక్కసారి పడింది అంటే గనక వారి ఆరోగ్యం వారి కంట్రోల్లో ఎప్పటికీ కూడా ఉండదు. జీవితాంతం వీరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతూ వేధిస్తూనే ఉంటాయి. ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు. మరొకటి, డబ్బు సమస్యలు. ఇంట్లో ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది నిలబడదు. ఒకవేళ డబ్బు మీరు సంపాదించలేకపోయినా సరే మీకు కష్టాలు అనేవి తప్పవు. ఇలా అనుకోకుండా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. మీ జీవితం అనేది మీ చేతుల్లో లేకుండా ఎవరి చేతుల్లోనూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా అడ్డంకులు, ఆటంకాలు, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు మీ కంట్రోల్లో ఉండకపోవచ్చు. అటువంటివన్నీ కూడా మీ జీవితంలో జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. ఇటువంటి సంకేతాలు గనక ఇప్పటికీ మీ జీవితంలో ఎవరికైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
అలాగే మీ జీవితంలో ఇటువంటివి జరగకుండా ఉండడానికి వీడియోనైతే పూర్తిగా చూడండి. ఎవరో తెలియని వ్యక్తులు మీ మీద చేతబడి చేయించే అవకాశం చాలా ఉంది ఈ 4 రోజుల్లో. అయితే మీరు బాధపడే విషయం ఏంటంటే వారు మీకు దగ్గర వారు ఎవరో కాదు, మీ బంధువుల్లో ఒకరు, మీకు దూరపు బంధువుల్లో వారు ఒకరు. వారు మీ ఎదుగుదలని, మిమ్మల్ని ఓరవలేని మనుషులు, మీరంటే గిట్టదు. వారితో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారికి మీరంటే మాత్రం ఏ మాత్రం కూడా అస్సలు నచ్చదు. అయితే కుంభరాశి వారు మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఆ 4 రోజులు కూడా మీరు ఈ కొన్ని ప్రదేశాల గురించి నేను ఇప్పుడు చెబుతాను. ఆ ప్రదేశాలకు మీరు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మరొకటి, మీ మీద అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా కూడా అవన్నీ కూడా తిప్పికొట్టేటువంటి ఒక పరిహారాన్ని నేను మీకు చెబుతాను. మరి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. మరికొంతమంది కుంభరాశి మిత్రులకు ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మీ వల్ల మరికొంతమంది జీవితాలు అనేవి నిలబడతాయి. ఇక మరి ఆ 4 ప్రదేశాలు ఏమిటి, మీరు వెళ్ళకూడనటువంటి 4 ప్రదేశాలు ఏమిటి, మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాల్లో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు కనుక మీరు వెళ్ళినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నెగిటివ్ శక్తి అనేది మిమ్మల్ని శాసిస్తుంది. అందులో మొదటిది పాతబడినటువంటి ఇళ్ళు. ఖాళీగా పాతబడిపోయి ఎవరు కూడా నివసించినటువంటి ఇళ్ల జోలికి, అటువంటి చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా మీరు ఏమాత్రం కూడా వెళ్ళకండి. పగలు కావచ్చు, రాత్రి కావచ్చు. ఎవ్వరు ఉన్నటువంటి పాత పడిపోయినటువంటి ఇళ్ల జోలికి, ఆ చుట్టుపక్కల ప్రాంతంలోకి గాని ఎక్కడికి కూడా వెళ్ళకండి. అటువంటి ప్రదేశాలలో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా ఉంటుంది. అది మీ మీద ఎక్కువగా ఆకర్షిస్తుంది. అటువంటి ఇళ్లలో ఏంటంటే గాలి వెలుతురు వెళ్ళక అందులో ఒక చెడు శక్తి అనేది ఉండిపోతుంది. ఆ చెడు శక్తి ఈ కుంభరాశి వారు కనుక ఈ 4 రోజులు కనుక వెళ్ళినట్లయితే వారి మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక రెండవది ఏంటంటే, రాత్రిపూట్ల ఖాళీ ప్రదేశాలలో అంటే రోడ్లపైకి, ముఖ్యంగా 12 తర్వాత మీరు ఏ మాత్రం కూడా బయటికి వెళ్ళకండి. ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. ఈ నిషిద్ధ సమయంలో మీరు అటువంటి చోట్లకు వెళ్ళినా, లేదంటే ఎవరైనా సరే దిష్టి తీస్తే పాడేసినటువంటి వస్తువులను గనక మీరు తొక్కినా సరే మీ జీవితం అనేది మీ కంట్రోల్లో ఏ మాత్రం కూడా ఉండదు. కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళకండి. ముఖ్యంగా 3 రోడ్లు కలిసేటువంటి ప్రదేశాలకి. ఈ 3 రోడ్లు కలిసే ప్రదేశాలలో ఎవరైనా ఏమైనా దిష్టి తీసి పడేసినా, మీరు వాటిని తొక్కినా సరే మీ మీద విపరీతమైన ప్రభావం అనేది చూపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 ప్రదేశాలకి మీరైతే చాలా దూరంగా ఉండండి. ఇక మూడవది శ్మశానాల దగ్గరికి. మీకు ఊరి చివరుండేటువంటి అటువంటి శ్మశానాల దగ్గరలో అంటే ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో కూడా మీరు అస్సలు వెళ్ళకండి. అక్కడ మీకుండేటువంటి శక్తులు అనేవి చాలా బలహీనపడిపోతాయి. అటువంటివి మిమ్మల్ని త్వరగా ప్రభావితం చేస్తాయి. మరొకటి నాలుగవది ఏంటంటే ఎప్పుడు గొడవలు జరిగేటువంటి ప్రదేశాలు. అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. ఇలా మీ దగ్గరలో ఎక్కడైనా సరే విపరీతంగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటే దానికి దూరంగా ఉండండి. మీ మనసు అనేది ఈ సమయంలో చాలా సున్నితంగా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ 4 ప్రదేశాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి కుంభరాశి వారు. మీరు గనక పొరపాటున అటువంటి ప్రదేశాలకు వెళ్ళినా, లేదంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉన్నా మీరు వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసినా సరే మీ మీద దాని ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు గనక పొరపాటున ఈ ప్రదేశాలకు గనక వెళ్ళినట్లయితే మీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళకపోతే సరిపోతుంది. అయితే మీకు అనిపించవచ్చు, ఈ రోజుల్లో కూడా ఈ చేతబడి ఏమిటి, ఇటువంటివన్నీ కూడా ఎవరైనా నమ్ముతారా అని. కానీ ఇదైతే ఒక వ్యక్తికి జరిగినటువంటి నిజమైన కథ. అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇటువంటివన్నీ కూడా నిజంగా చాలా వరకు కూడా జరుగుతున్నాయి. కుంభరాశి వ్యక్తికి నిజంగా జరిగినటువంటి విషాదం ఆయన జీవితాన్ని మార్చేసింది. అయితే ఆయన జీవితం చాలా బాగుండేది. ఆయనకి జీవితంలో దేనికి కూడా లోటు లేదు. కుటుంబ పరంగా అంతా కూడా బాగుంది. అలాగే డబ్బు సమస్యలు గాని ఏమీ కూడా లేవు. మంచి కుటుంబ వాతావరణం, మంచి ఉద్యోగం, అన్ని రకాలుగా కూడా వారికి బాగుంది. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ప్రయోగం అనేది చేయబడింది. అయితే ఆ రోజు నుంచి కూడా అన్ని మారిపోయినాయి. ఆయన జీవితమే ఆయన చేతుల్లో లేదు, మొత్తం చేజారిపోయింది. ఆయనకి తెలియకుండానే ఉద్యోగంలో వారి మీద నిందలు పడి ఉద్యోగం పోవడము,
ఇంట్లో విపరీతమైన గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, వాళ్ళు విడిపోవడం, ఈయన అనారోగ్య పాలైపోవడం, విపరీతమైనటువంటి అనారోగ్యంతో క్షీణించుకుపోవడము, ఇవన్నీ కూడా వెనువెంటనే అస్సలు గ్యాప్ లేకుండా జరిగిపోతూ వచ్చాయి. ఆయనకి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాలేదు. చివరికి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తే ఆ తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే, తనకి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి ఈర్ష్యతో అతని మీద తట్టుకోలేక విపరీతమైనటువంటి ద్వేషంతో అతని మీద ఇటువంటి చేతబడి చేయించాడు అనేది. ఆయన ఈ విషయాన్ని విన్నాక అస్సలు తట్టుకోలేకపోయారు. జరిగిపోయిన వాటన్నిటిని కూడా తిరిగి తీసుకురాలేడు. ఏం చేసినా కూడా ఆయన జీవితం ఇక బాగుపడదు. ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఆయన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదు. చివరికి ఈయన జీవితాన్ని ఇలా చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆయన మీద గొడవ పడినా కూడా చుట్టుపక్కల ప్రజలు ఆయన్నే సమర్థించారు తప్ప ఈయన్ని పిచ్చివాడు అని ముద్ర వేశారు. ఈ విధంగా ఉంటుంది మన జీవితంలో. ఎవరైనా సరే నాశనం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసి ఇటువంటివి ఏమైనా మనకి చేస్తారు అంటే కనుక మనం మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం మన జీవితాన్ని. అయితే ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు అనేది తప్పకుండా ఉంటారు. మంచివారైనా చెడ్డవారైనా, మనం ఎటువంటి వారమైనా సరే, మనం అంటే గిట్టిన వారు ఒకరు ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. మరి అటువంటి వారి నుంచి మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు కూడా మీ యొక్క గ్రహస్థితి అనేది బలంగా లేదు. ఇటువంటి సమయంలో వారు గనక మీ మీద ఏమైనా ప్రయోగాలు చేస్తే అవి ఫలిస్తాయి. కాబట్టి మీరైతే అటువంటి ఆ ప్రదేశాలకి వెళ్ళకండి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని పాటించుకోండి. ఇవన్నీ మీరు చేసుకున్నారు అంటే వారు ఏం చేసినా కూడా మీ మీద ఎటువంటి ప్రభావం అనేది పడదు. కాబట్టి ఇటువంటి విషయాలను ఎవ్వరు కూడా తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఉన్న వారు ఇటువంటి వాటిని నమ్మరు. కానీ చివరికి వారికి జీవితంలో నిజంగా జరిగి వారి జీవితం మొత్తం కూడా పాడైపోయిన తరువాత వారు తెలుసుకున్న ఎటువంటి ప్రయోజనము ఉండదు. జరిగిపోయిన వాటిని ఎవ్వరు కూడా తిరిగి తీసుకురాలేము. కాబట్టి ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఇంట్లోనే ఉంటూ మనం చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ చక్కగా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే సరిపోతుంది. మరి కుంభరాశి మిత్రులందరికీ కూడా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ 4 రోజులు మాత్రం ఆ ప్రదేశాలకి అస్సలు వెళ్ళకండి. అయితే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమయంలో గనక మీ మీద మీరంటే గిట్టిన వారు ఏమైనా చేసినా దాని ప్రభావం అనేది మీ మీద పడకుండా ఉండడానికే ఈ పరిహారాలు అనేవి. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో అయితే దీపం ఖచ్చితంగా వెలిగించండి. మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని నమ్ముకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ దీపం వెలిగించుకోండి. అలాగే ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా హనుమాన్ చాలీసాని పఠించండి. మీకు ఒకవేళ చదవడం రాదు అనుకుంటే కనీసం హనుమాన్ చాలీసాని వినండి. ఇక అలాగే శనివారం రోజున నల్ల నువ్వులని దానం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి కుంభరాశి వారు గుర్తుంచుకోండి, శనివారం రోజు నల్ల నువ్వులని దానం చేయండి. ఉప్పు నీటితోటి మీ ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలు చేసినా వాటి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండడానికి మీ ఇంటి ముందు ఒక ఎర్రని వస్త్రంలో పటికని కట్టుకోండి. ఇలా చేశారు అంటే గనక మీ మీద ఎటువంటి చెడు ప్రభావాలు పడినా కూడా అవన్నీ కూడా అవి పూర్తిగా తొలగించేస్తాయి. ఇవన్నీ కూడా మీకు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ ఇవే మీకు శ్రీరామ రక్ష. వీటిని జాగ్రత్తగా పాటించుకోండి. అయితే కుంభరాశి వారు మీరు బలహీనులు ఏమాత్రం కూడా కాదు. మీ లోపల ఉండేటువంటి శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీ కన్నా కూడా పెద్దది. కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది. ఈ సమస్య అనేది మీకు కేవలం తాత్కాలికం మాత్రమే. ఈ 4 రోజులు మాత్రమే. తర్వాత మీ జీవితం మళ్ళీ మీకు మామూలుగా మారిపోతుంది. మీరు ఒక్కసారి గట్టిగా నిలబడితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. అస్సలు భయపడకండి. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు నేను చెప్పిన వాటిని పరిహారాలను పాటించుకోండి చాలు. మిగతావన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి. మీరు కుంభరాశి వారైతే ఖచ్చితంగా కామెంట్స్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మరికొంతమంది కుంభరాశి వారిని మీరు కాపాడిన వారు అవుతారు. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.